ఇక పశ్చిమ గోదావరి జిల్లా అత్తిల్లులో కూడా ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. ఎంపీపీ వైస్ ఎంపీపీ ఎన్నిక నేపథ్యంలో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. వైసీపీ నేత కారుమూరి ఇంటిని ముట్టడించారు కూటమి కార్యకర్తలు. అత్తిల్లులో మొత్తం 20 ఎంపీటీసీ స్థానాలు ఉండగా వైసీపీకి 15 మంది, టీడీపీకి 3, జనసేనకు 2 సభ్యులున్నారు. వైసీపీ ఎంపీటీసీలు చేజారకుండా క్యాంపులో ఉంచడంతో కారుమూరి ఇంటిని ముట్టడించారు కూటమి కార్యకర్తలు. ఇక వైసీపీ నుంచి ఎంపీపీ రేస్లో రంభ సుజాత ఉండగా టీడీపీ నుంచి రేస్లో మక్కా సూర్యరావు, కొనకళ్ల విజయ నిర్మల ఉన్నారు. లేటెస్ట్ అప్డేట్స్ తో టీవీ9 ప్రతినిధి రవి ఏలూరు నుంచి మనకు లైవ్ లో జాయిన్ అవుతున్నారు. రవి, కారుమూరి ఇంటిని టీడీపీ కార్యకర్తలు, కూటమి కార్యకర్తలు భారీగానే ముట్టడించినట్టుగా తెలుస్తోంది. పోలీసులు ఏమంటున్నారు, ఏంటి అక్కడ తాజా పరిస్థితి? అంటే పూర్తిగా అయితే ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయని చెప్పుకోవచ్చు. అత్తిల్లో మొత్తం వైసీపీకి సంబంధించినటువంటి ఎంపీటీసీలు అందరూ దాదాపుగా 15 మంది ఎంపీటీసీలు, అదేవిధంగా కార్యకర్తలతోటి అత్తిల్లో మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు క్యాంపు నిర్వహిస్తూ ఉన్నారు. ఈరోజు అత్తిలికి సంబంధించినటువంటి ఎంపీపీ, అదేవిధంగా వైస్ ఎంపీపీకి సంబంధించినటువంటి ఉప ఎన్నిక జరగాల్సి ఉంది. గత అంటే 2021లో జరిగినటువంటి ఎన్నికల్లో అక్కడ ఎంపీపీగా సూర్యారావు ఎన్నికయ్యారు వైసీపీ నుంచి. అప్పట్లో వైసీపీకి పూర్తి స్థాయి మెజార్టీ ఉంది. దాదాపుగా కూడా 16 మంది వైసీపీ సభ్యులు అక్కడ ఎంపీటీసీలుగా గెలిస్తే ఆ మండలానికి సంబంధించి 2 టీడీపీ నుంచి, అదేవిధంగా 2 జనసేన నుంచి గెలిచినటువంటి పరిస్థితి కనిపించింది. అయితే గెలిచి ఎంపీపీగా ఎన్నికైనటువంటి సూర్యారావు వైసీపీ నుంచి టీడీపీలోకి జాయిన్ అవడంతో అక్కడ ఇప్పుడు ప్రస్తుతం ఉప ఎన్నిక జరగాల్సినటువంటి పరిస్థితి. అయితే మెజారిటీ సభ్యులు వైసీపీ నుంచి ఉండటంతో వారిని జారిపోకుండా ఇప్పటికే మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని వారందరి దగ్గర తీసుకొచ్చి వారికి భరోసా ఇచ్చే కార్యక్రమం చేసి ఈ రోజున వైసీపీ నుంచి పోటీ చేసినటువంటి అభ్యర్థి ఎంపీపీగా ఎన్నికయ్యే విధంగా కూడా చేసినటువంటి పరిస్థితి. అయితే దీన్ని ప్రతిష్టాత్మకంగా కూటమి పార్టీ కూడా తీసుకుంది. ఖచ్చితంగా ఎంపీటీసీలు చాలామంది కూడా కూటమికి సపోర్ట్ చేసేయడానికి సిద్ధంగా ఉన్నప్పటికీ కూడా కావాలని వాళ్ళందరినీ కూడా నిర్బంధించారు. వారందరినీ కారుమూరి నాగేశ్వరరావు బలవంతంగా బంధించారు అని చెప్పేసి కూటమి సంబంధించిన కార్యకర్తలందరూ కూడా ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలోనే మొత్తం ఎక్కడైతే కారుమూరి నాగేశ్వరరావు మాజీ మంత్రి తన అనుచరులు, అదేవిధంగా ఎంపీటీసీ సభ్యులతోటి వైసీపీకి సంబంధించిన నేతలతోటి క్యాంప్ చేస్తున్నారో ఆ ఇంటి మొత్తాన్ని కూడా కూటమి నేతలు దిగ్బంధించారని చెప్పుకోవచ్చు. అక్కడ పెద్ద ఎత్తున కూడా ఆందోళన, నిరసన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. వారందరినీ కూడా బయటికి తీసుకురావాలని డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే వైసీపీ కార్యకర్తలకు, అదేవిధంగా కూటమికి సంబంధించిన కార్యకర్తలకు కూడా వాగ్వివాదం జరుగుతున్న నేపథ్యంలో అక్కడ పోలీసులు భారీ ఎత్తున బందోబస్తు ఏర్పాటు చేసిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. రైట్ రవి.